హలో గాయ్స్, నేను ఈరోజు కిడ్స్కి ఫంకీ క్లిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే మిక్కీ మౌస్, యూనికార్న్, బ్యాట్స్, పిజ్జాస్, బొమ్మలు ఇలా ఎలిగేటర్ క్లిప్స్ మీద ఉంటాయి కదా, అలాంటివి ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను మీకు మిక్కీ మౌస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను మిక్కీ మౌస్ని ఇలా డ్రా చేసుకున్నా OHB సీట్ పైన. తర్వాత B7000 గ్లూను అంటిస్తున్నా. నేను అవుటర్ లైన్ కోసము పర్ల్ చైన్ని తీసుకుంటున్నాను. మీరు జర్దోసి కూడా తీసుకోవచ్చు. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్ షేప్లో పర్ల్ చైన్ని అంటించుకోండి. కొనలు ఉంటాయి కదా, వాటిని అడ్జస్ట్ చేయడానికి మీరు టూత్ పిక్, కట్టర్ ఏదైనా వాడుకోవచ్చు. ఇలాంటి ఫంకీ క్లిప్స్ పిల్లలకు చాలా బాగా అనిపిస్తాయండి. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు పెట్టుకోవడానికి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టీవీలో ఇలాంటివి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది రియల్ లైఫ్లో ఇలాంటి బొమ్మలు కనిపిస్తే. ప్లీజ్ నా వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. అంటే నేను వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది మీకు. అండ్ ఇక్కడ నేను మిడిల్ పార్ట్లో ఫీల్ చేయడానికి నేను కుందన్స్ వాడతలేనండి, సీక్వెన్స్ వాడుతున్నాను. అది కూడా ఫ్లవర్ షేప్లో ఉన్న సీక్వెన్స్ నేను మగ్గం వర్క్ షాప్లో తీసుకున్నాను అండి. 10 grams 10 రూపీస్కి. సో ఫస్ట్ వీడియోలో చూపించినట్టు B7000 గ్లూ అంటించి ఆ తర్వాత సీక్వెన్స్ అంటించండి. సీక్వెన్స్ కూడా ఫస్ట్ అంటించిన తర్వాత సెకండ్ది కొద్దిగా ఫస్ట్ దాని మీదికి వచ్చేటట్టు అంటించండి. చేయడం వల్ల ఏంటంటే సీక్వెన్స్ బాగా ఒత్తుగా కనిపిస్తాయి అండ్ బౌ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. మీకు అర్థం అవడానికి ఇక్కడ స్లోగా పెట్టానండి, ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు. ఎలాగంటే అలాగ పెట్టుకోవడం వల్ల సీక్వెన్స్ ఊడిపోతాయి గమ్ ఆరిపోయిన తర్వాత. ఎందుకంటే సీక్వెన్స్కి వెయిట్కి గమ్ అంటిందో మనకి ఇప్పుడు తెలియదు, ఆరిపోయిన తర్వాత తెలుస్తుంది. అందుకే కొద్దిగా నీట్గా అంటించుకుంది, కొద్దిగా గమ్ ఎక్కువ పెట్టండి అంతే. అండ్ నేను సేమ్ ప్యాటర్న్లో యూనికార్న్ బొమ్మ కూడా తయారు చేసిన అండి. అది షార్ట్లో అప్లోడ్ చేసిన, మీరు ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. ఈ ఫ్లవర్ సీక్వెన్స్ వాడలేదు దానికి. నేను వచ్చేసి రౌండ్ సీక్వెన్స్ ఉంటాయి కదా 0.5 సైజ్వి, అవి వాడిన. చాలా బాగా వచ్చింది యూనికార్న్ బొమ్మ. కంపల్సరీ చెక్అవుట్ చేయండి ఒకసారి వెళ్ళి. ఈ వీక్లో మీకు అందరికీ ఎంతో ఇష్టమైన యూజ్ అయిన ఒక వీడియో వస్తుంది. అదేదో కాదండి, రా మెటీరియల్ది. నేను మొత్తం 10,000 పెట్టి రా మెటీరియల్ తెచ్చుకున్నా అండి. ఏమేమి తెచ్చుకున్నా అనేది వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో మొత్తం బొమ్మ అయిన తర్వాత అప్పుడే కట్ చేయకండి, కొద్దిసేపు పెట్టండి. గమ్ ఆరిపోయిన తర్వాత కటింగ్ స్టార్ట్ చేయండి. లేకుంటే మనం కొనల్లో కత్తెర వేసేటప్పుడు సీక్వెన్స్ లేదంటే మన అవుటర్ లైన్ జర్దోసి కానీ పర్ల్ చైన్ కానీ ఊడొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అయినంతే నీట్గా కట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను అలిగేటర్ క్లిప్ తీసుకున్నాను అండి. మీ ఇష్టం, మీరు టిక్ టాక్ పిన్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఇదే ఉంది అండ్ ఇదే బెస్ట్ పిల్లలకు. బొమ్మ ఎలా పెట్టాలనుకుంటున్నారో సెంటర్లో చూసుకొని అంటించేసి ఒక 10 minutes వదిలేసేయండి గమ్ మారిపోవడానికి. ఫైనల్ అవుట్పుట్ చూసేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.